అలా ఈ శతకం రాసే వరకు ఏ పని చేయకుండా ఒక 19 రోజులు ఈ శతకం పూర్తి చేశాను. కొన్ని పద్యాలు వినిపించగానే ఇది ఇలా అద్భుతంగా తీసుకురావాలన్నారు. తీసుకురావాలన్న తర్వాత ఈ శతకాన్ని ఎంత వైభవంగా దీన్ని చేయాలనుకున్నారంటే, ఇంతకు పూర్వం కిందటి సంవత్సరం నేను రాసినటువంటి బతుకమ్మ శతకాన్ని సిలికానాంధ్ర వ్యవస్థాపకులు మిత్రులు శ్రీ కూచిభట్ల ఆనంద్ గారు, అయ్యా అది మాకు ప్రచురించే అవకాశం ఇవ్వండి అన్నారు. అలాగే వారు అద్భుతంగా ప్రచురించి 10 దేశాలలో ఒకేసారి ఆవిష్కరణ చేశారు. భారతదేశంలో 4 దిక్కుల బాంబే, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, మధ్యలో హైదరాబాద్లో ఉండి ప్రధాన కేంద్రంగా 10 దేశాల్లో దాన్ని ఆవిష్కరణ చేశారు. అలా చేయాలి, మా నైమిష వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని మేము అలా చాటాలనుకుంటున్నామన్నారు. 108 వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారు ఆవిష్కరించినటువంటి మరుక్షణం నుండి ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్, అడిలైడ్, క్యాన్బెరా, అట్లాగే అమెరికాలో 11 నగరాల్లో, అట్లాగే మారిషస్, ఇలా ఇంగ్లాండ్, సింగపూర్, మలేషియా, ఈ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగువారు దీన్ని ఆవిష్కరిస్తున్నారు. కొద్దిసేపట్లో వాటన్నిటినీ కూడా మీకు ఏమీ చేయడు. వివేకానంద కనుక ఈనాడు జన్మిస్తే కేవలం ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రమే చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను. చాలా ఆత్మస్థైర్యం కావాలి. ఆత్మస్థైర్యం కాదు, ఆత్మజ్ఞానం నిరంతరము కూడా దృఢపడి నిరంతరము ఆత్మజ్ఞానం అలా నిలబడి ఉండాలి. ఏ మాట మాట్లాడినా కూడా దాని వెనుక తపస్సు ఉండాలి. లేకపోతే ఆయన ఎదుర్కొనేటువంటి శక్తులు సామాన్యమైనవి కావు. మహా తపస్వి అయిన వాడు తన జాతి కోసం సమస్తము త్యాగం చేసి దానికోసమే నిలబడి నా జీవితం అంతా దీనికోసం ధారపోస్తాను అని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చేసేటువంటి కార్యక్రమం వారు చేస్తున్నటువంటి. ఈ రోజున భారతదేశంలో కాషాయం కట్టుకున్న వారు వేల మంది ఉన్నారు. నేను కూడా కట్టుకోవచ్చు సరదాగా, అలా తయారైపోయింది కాషాయం. కానీ కాషాయం అంటే వైరాగ్యం, ప్రబల వైరాగ్యం. ఈ సంస్కృతి కోసం, సంప్రదాయం కోసం తన పైన, తన ఆశలపైన, తన ఆలోచనలపైన సంపూర్ణమైనటువంటి వైరాగ్యంతో, విరక్తితో, మమకారం అంతా కూడా సంస్కృతి సంప్రదాయాల మీదే పెట్టుకుని కేవలం విరక్తిగా వాటిని వదిలేయకూడదు. అంత మమత్వంతో దానికోసం, దాని గొప్పదనాన్ని చాటడం కోసం తెలియని వాడికి తెలియజెబుతూ, తెలిసిన వాడికి దృఢపరుస్తూ, దాన్ని విమర్శించేటువంటి వాడికి హితం చెబుతూ, దాన్ని వివరిస్తూ, వాడికి కూడా దీనిలో ఉన్నటువంటి లోతైనటువంటి గంభీరములైనటువంటి అర్థాలని తెలియజేస్తూ, వాణ్ణి కూడా మారుస్తూ, పరివర్తన కలిగిస్తూ సాగటం అనేది అసామాన్యమైన విషయం. అటువంటి స్థితిలో సాగుతున్నటువంటి ఆ మహనీయ మూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన వచ్చి ఈ రోజున ఈ నైమిష వెంకటేశ శతకాన్ని ఆవిష్కరించటం నా అదృష్టంగా, భగవంతుని యొక్క, ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఈ శతకం సత్యనారాయణుని కథల్ సకల ప్రజకు, ఈ సత్యనారాయణ స్వామి కథ ఏకదా నైమిషారణ్యే అంటూ ప్రారంభమవుతుంది. మీకు సకల ప్రజలకి కూడా తెలియజేసింది ఈ నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యం నుంచి ఇవాళ మీకు అక్కడ నుంచి స్వామి వచ్చారు ఇక్కడికి. అక్కడి నుంచి నమస్కారం చేసుకుంటే మీరు నైమిష వెంకటేశ్వరుణ్ణి మీరు దర్శించినట్టే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మీకోసం తీసుకుని వచ్చారు, ఆ స్వామి మీకోసం వచ్చారు. సత్యనారాయణుని కథల్ సకల ప్రజకు తెలియజేసిన భూమికి తీర్థములకు యతులు మునులును ఋషులకి శతకమకుత విజయ శంఖము నైమిష వెంకటేశ. ఆ యతులకు మునులకు ఆ పవిత్రమైనటువంటి భూమికి విజయ శంఖం కావాలి ఈ శతకం అని నేను భావిస్తూ ప్రారంభించాను. ఈ నైమిషారణ్యానికి ఇంత గొప్ప పవిత్రత ఎందుకని వచ్చింది అంటే, కలి ప్రవేశిస్తున్నది, మేము తపస్సు చేసుకోవాలంటే మాకు అనుకూలమైన ప్రదేశం ఏది, మా మనస్సు స్థిరంగా ఉండాలి అని అంటే, మా నియమనిష్టలన్నీ కూడా వర్ధిల్లాలి, మేము వాటిని దృఢంగా ఆ నియమనిష్టలతో
మేము సాగాలి అంటే నాకు ఏది మంచి ప్రదేశమని ఋషులందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒక్కసారి అలా సంకల్పించాడు. ఆయన మనోమయ తరంగాలన్నీ ఒక చక్రంగా మారి ఆ చక్రం బయలుదేరింది. ఈ చక్రం ఎక్కడ భూమిని తాకితే అది పరమ పవిత్రమైన ప్రదేశం, అక్కడ కలి ప్రభావం ఉండదు, మీరు అక్కడ తపస్సు చేసుకోమని చెప్పాడు బ్రహ్మగారు. ఆ చక్రం అలా వచ్చి ఇక్కడ ఈ భూమిని తాకింది. ఇది నైమిషం. నేమి అంటే అంచు. ఆ అంచు వచ్చి తాకటంతో ఇది నైమిషమైంది. అది అరణ్య భాగం కనుక ఆ భూమిలో అది నైమిషారణ్యమైంది. ఈ చక్రం యొక్క తీవ్రతకి అక్కడ పవిత్రమైనటువంటి జలం వచ్చింది. అది చక్రతీర్థం. అమావాస్య, పౌర్ణమి ఆ సందర్భాల్లో 1,00,000 మంది స్నానం చేస్తారు ఆ చక్రతీర్థంలో. పరమ పవిత్రమైనటువంటి తీర్థములు, క్షేత్రములు ఆ నైమిషారణ్యం అంతా కూడా ఉన్నాయి. అక్కడ ఈ మనకి 108 తిరుపతులు ఉన్నాయి ఈ భూమి మీద. 108 తిరుపతులలో 99వ తిరుపతి ఈ నైమిషారణ్యం. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి గుడి లేదే అని బాధపడి శ్రీమాన్ పరాశరం వెంకటాచార్యుల వారు ఒక 40 సంవత్సరాల కిందట ఇక్కడ నుండి భక్తులందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలవన్నీ చేయించి అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కేకే గుప్తా గారు వంటి పెద్దలందరూ కూడా సహాయం చేస్తే అక్కడ ఆయన గుడి దేవాలయం కట్టారు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణే నేను దర్శించింది. ఆ దేవాలయాన్ని పరమ వైభవంగా దాన్ని వర్ధిల్ల చేస్తూ అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు చేస్తూ దీపోత్సవాలు, ఇక్కడ నుండి భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించి ఆ మహాత్మ్యం తెలుసుకుని ఆ సత్ఫలం పొందేలాగా కృషి చేస్తున్నటువంటి వారు యజ్ఞకేసరి శ్రీమాన్ పట్టాభిరామాచార్యులు గారు. దాంట్లో భాగంగానే నన్ను పిలిచారు. నా అదృష్టం ఇలా నా స్పందన ఒక శతకంగా వచ్చింది. వెండి పొడి చేసి కలిపిన పిండి ఇసుక. ఆ గోమతి నది తీరంలో ఇసుక ఇక్కడ ఉంటుంది, కృష్ణా నదిలో ఉంటుంది, మన గోదావరిలో ఉంటుంది, కానీ తెల్లగా ఉంటుంది. అక్కడ వెండి పొడి చేసి పిండితో కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెండి పొడి చేసి కలిపిన పిండి ఇసుక అడవి తావి. పచ్చి వాసన, అడవి వాసన వస్తూ ఉంటుంది. అడవి తావి ఎండని నది. ఆ గోమతి నది గంగాకి ఉపనది, అది ఎండదు, అది ఇలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అడవి తావి ఎండని నది అచ్చగాలి, స్వచ్ఛమైనటువంటి గాలి, అచ్చగాలి పిచ్చి చలి. 4 రగ్గులు కప్పుకున్నా కూడా అక్కడ చలి ఆగలేదు. పిచ్చి చలి తిక్కవానలు వెర్రి ఎండ విచ్చుమది ఇట నైమిష వెంకటేశ. అటువంటి తీవ్రమైన వాతావరణంలో నువ్వు తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే అక్కడ ఈ మనస్సు వికసిస్తుంది. గోమతీ నది స్నానము గొప్ప వరము, నమ్ము మతట సంధ్యావందనమ్ము సలుప, మెచ్చి గాయత్రి వరసిద్ధినిచ్చి తీరు, విమలమతి చేసి నైమిష వెంకటేశ. వరం ఇవ్వటమే కాదు, వరాలు ఇవ్వటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాడు విమలమతి కాదు, వాడు మలినమైనటువంటి మతి అయితే ఈ వరసిద్ధితో, ఈ శక్తితో వాడు లోకకంటకుడు అవుతున్నాడు. కానీ గాయత్రీదేవి ఇక్కడ గనక ఎవరైనా సంధ్యావందనం చేసినట్టయితే ఆవిడ తప్పకుండా వచ్చి వరసిద్ధినిస్తుంది. ఎలా? విమలమతి చేసి, ముందు వాడి యొక్క మనస్సుని నిర్మలంగా ఉండేలా చేస్తుంది. ఆ తర్వాత ఈ వరసిద్ధితో వాడు తాను పొందినటువంటి శక్తితో సమాజ కళ్యాణానికి తోడ్పడతాడు. ఇది అద్భుతమైనటువంటి పురాణ గాథ. శ్రీకృష్ణుని గురువు గారు సాందీపుడు రోజు ఇక్కడికి వచ్చి సంధ్యావందనం చేసేవాటండి. అంటే దాదాపు 500 కిలోమీటర్ల దూరం ఇప్పుడు ఆయన ఉన్న చోటికి ఇక్కడికి. ఒక రోజున శ్రీకృష్ణుడు వెళ్ళి, ఏం మా గురువుగారు లేరేమమ్మా అంటే ఆ గురుపత్ని చెప్పిందిట, నాయన పొద్దున్నే ఆయన సంధ్యావందనం గోమతీ నదిలో చేస్తారు కదా అని. అంటే తన తపశ్శక్తిని వ్యయం చేస్తూ యోగ మార్గంలో వచ్చి గోమతీ నది దగ్గర ఆయన సంధ్యావందనం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత ఫలితం వస్తుందో చూడండి. కొంత యోగ శక్తి పోయినా కూడా ఇంకా శక్తి ఎక్కువ వస్తుంది, లేకపోతే చేయడు కదా ఆయన. అది గ్రహించి శ్రీకృష్ణుడు ఆ గురువు గారి ఆశ్రమంలోనే ఒక గోమతీ కుండాన్ని ఏర్పాటు చేశారట. ఇవన్నీ పురాణ గాథలు. మా రమణాచార్యుల వారితో వెడుతూ ఇవన్నీ తెలుసుకుని కొన్ని గ్రంథాలు చదివి ఈ విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరిచాను. ఇప్పుడు
అగ్నిదేవుడు త్రాగలేనంతగాను ఆవునేతిని చేసి హోమార్పణము ఋషులు సత్రయాగము చేసిరి స్థలాన వేల వేలేండ్లు నైమిష వెంకటేశ. ఋషులు వేల సంవత్సరాల పాటు ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో సత్రయాగాలు చేశారు. అప్పుడు ఆవు నెయ్యి వాళ్ళు భాండాలతో కుండలతో ఆ హోమగుండాల్లో కుమ్మరిస్తే అక్కడ అగ్నిదేవుడు తాగలేనంతగా వీళ్ళు హోమం చేశారు ఈ ఆజ్యాన్ని. ఇదంతా మడుగులు కట్టి ఉంటే ఈ నెయ్యిని వాళ్ళు కాలవలు త్రవి గోమతీ నదిలోకి వెళ్ళేలా చేశారు. ఆ ఆనవాళ్ల గన్నుకు అన్ని కూడా ఉంటాయి. మా రమణాచార్యుల వారు చూపించారు. వివేకానంద స్వామి ఈ ప్రదేశాన్ని చూసి ఈ గాథలన్నీ విని ఆయన ఇలా నిలబడి ఉన్నవారు కాస్త ఒక్కసారిగా నేల మీదకి వెళ్ళి ఆయన పడుకుని అటూ ఇటూ పొర్లి ఆ దుమ్ముని తన మీద పోసుకుని, ఆహా ఇది కదా నా వేదభూమి యొక్క వైభవం, ఇది కదా నా పుణ్యభూమి యొక్క గొప్పదనం అని ఆయన పరవశించిపోయాడు. అది అంతటి మహాద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి భూమి అది. శౌనకాది మహామునులకు ప్రశస్త గతిని సూతుడు పురాణములు చెప్పు చోటునందు సూత గద్దెను నేడును చూడగలము ప్రీతి నొందుచు నైమిష వెంకటేశ. శౌనకాది మహామునులకు సూత మహాముని ఆనాడు పురాణాలు ఎక్కడ చెప్పాడో అక్కడ ఇవాళ సూత గద్దె అని ఉంది, మనం వెళ్ళి చూడొచ్చు. అలాగే 5000 ఏండ్ల వటవృక్షమచట గలదు, వ్యాసముని ఆశ్రమము కలదచట, అందు వ్యాస గద్దెను దర్శింప ధ్యాస ఇంకా పీఠమౌ నీకు నైమిష వెంకటేశ. మీ ధ్యాస వెంకటేశ్వర స్వామికి పీఠమైపోతుంది. ఆ వ్యాస పీఠాన్ని గనక మీరు దర్శిస్తే అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టుని వృక్ష శాస్త్రజ్ఞులు వచ్చి పరిశీలించి 5000 సంవత్సరాల కిందటిది అని వాళ్ళు నిర్ణయించారు. అంత అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి వటవృక్షం ఉన్నది అక్కడ. ఆ దధీచి మహర్షి త్యాగ గుణము, అక్కడ దధీచి కుండం ఉంది. దధీచి మహర్షి తన శరీరాన్ని పరిత్యజించి దేవతలకు తన వెన్నెముకని మిగతా ఎముకలన్నింటినీ కూడా ఆయుధాలుగా అందించినటువంటి పరమ పవిత్రమైన త్యాగశీలుడు దేహాన్ని త్యజించినటువంటి ఆ ప్రదేశంలో ఒక పెద్ద కుండ ఉంది, ఒక సరస్సు. ఆ దధీచి మహాత్ముని త్యాగ గుణము మాకు రావలే భారతమాత కొరకు, తీర్చిదిద్దుమనన్నట్లు మార్చుమట్లు వేచియుంటిని నైమిష వెంకటేశ. పితరులకు నిట తర్పణ విధి సలుప ప్రియముగా వచ్చి స్వయముగా స్వీకరించి శాంతి సౌఖ్యాలు సంతతుల్ సంపదలను వృద్ధి కలిగింత్రు నైమిష వెంకటేశ. ఇంకా ఏ నదికి లేనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ గోమతి నదికి ఉన్నది. ఈ నైమిషారణ్యంలో ఉన్న నదికి పితృదేవతలకి గనక వచ్చి ఎవరైనా సరే తర్పణములు వదిలితే, ఇందాక పరాశరం పట్టాభిరామాచార్యులు వారు అన్నారు బ్రాహ్మణులకు గోత్రాలు ఒక రకంగా ఉంటాయి, ఇతరులకు ఒక రకంగా ఉంటాయని. అది చాలా తమాషాగా ఉన్నది మన వ్యవస్థలో. వీరందరూ కూడా మహర్షులతో పాటు వారు బోధించినటువంటి బోధల్ని వాటన్నిటినీ కూడా వీరు విని వాటిని అభ్యసించి వారిలో నిక్షిప్తం చేసుకుని మళ్ళీ తర్వాత తరాలకి అందించడంతో వీళ్ళ గోత్రాలకి ఋషుల పేర్లు ఉంటాయి. ఇతరులందరూ కూడా ఈ సమాజానికి తగినటువంటి ఆహారము, రక్షణ మొదలైనటువంటివన్నీ కల్పించటము, వాటిని సృష్టించటము, ఆ పనుల్లో నిమగ్నులవటంతో వారందరికీ ప్రకృతిపరమైనటువంటి గోత్రాలు ఉన్నాయి. నాగేటి గోత్రం అని ఉంటుంది. ఎంత మహాద్భుతమైన గోత్రం అండి. ఆ నాగలి పట్టుకుని వాళ్ళు భూమిని పండించకపోతే ఎవడన్నా తినేందుకు ఏమన్నా అన్నం ఉందా? రావ్యాకుల గోత్రం అని ఉంటుంది. అంటే అశ్వత్థ వృక్షం నేనే అని చెప్పాడు భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో రావ్యాకుల గోత్రం ఉంటుంది, తాబేలు గోత్రం ఉంటుంది. ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని ఇవాళ జీవ వైవిధ్య సదస్సులు పెడుతున్నాం మనం. ప్రతి ప్రాణితో కూడా గోత్రాలు ఉన్నాయి మనకి. అంటే ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని గౌరవించటం, దానిలో ఉన్నటువంటి శక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుని సాగటం అనేది ఈ జాతికి తరతరాలుగా ఉన్నది. అలా
ఎవరైనా సరే తమ పూర్వీకులకి వెళ్ళి వారిని స్మరించి అక్కడ పితృవులు దేవతలకి తర్పణాలు వదిలినట్టయితే వాళ్ళు స్వయంగా వచ్చి అదృశ్య రూపులై గ్రహించి మీకు సకల ఐశ్వర్యములను, మీ సంతానమును, మీ పుత్ర పౌత్రులను అందరినీ కూడా వృద్ధి కలిగేటట్టుగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఈ పురాణం చెబుతున్నది అక్కడ. సీత అడవిలో పెరుగును చిలికినట్టి రాతి కవ్వము కలదట పాతదొకటి, దాని త్రిప్పగా ఇప్పటి వారి తరము కాదు, వింతలకు వింత నైమిష వెంకటేశ. అక్కడ దేవదేవేశ్వరుని ఉంది. అక్కడ సాధకులు పాములు జరులు పాకుతున్నా సరే దర్భల మీద అలా పడుకుంటారు. పడుకుని కూడా నిద్రలో జపం చేస్తూ ఉంటారు వాళ్ళు. నేను ప్రత్యక్షంగా చూశా. అక్కడ సీతాదేవి పెరుగుని చిలకటానికి ఒక రాతి కవ్వాన్ని ఆవిడ ఉపయోగించింది. అది ఇసుకలో అక్కడ పడుంటుంది. ఆ రాతి కవ్వాన్ని మనం తీయాలంటే చాలా కష్టం, చాలా కష్టపడి మనం పైకి లేపాలి. అమ్మవారు మామూలుగా చల్ల చేసింది దాంతో. మనం వెళ్ళి చూడొచ్చు. అది వింతలకి వింత. అది ముద్దులొలికెడి పసిపాప ముష్టి అడిగే కుందిపోతి రుద్రావర్తమందు, ఈ పరిస్థితి బాపుము చూపుము దయ విధిగా విధిపిత నైమిష వెంకటేశ. అక్కడ రుద్రావర్తం అని ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఉంది. మహిమాన్వితమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలం. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఒక జలకుండ ఉంటుంది. దాంట్లో పళ్ళు వేయాలి. ఈ ఫలాలు వేసేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకోవాలి. ఆ కోరిక తీరేటట్టయితే ఆ ఫలం పైకి లేస్తుంది, తీరకపోతే లోపలికి వెళ్ళిపోతుంది. నాకు మా రమణాచార్యులు గారు 4 పళ్ళు ఇచ్చాడు. ఆయన 4 అరటి పళ్ళు. సరే ఏదన్నా కోరుకుని వేయండి అన్నాడు. గబుక్కున 4 పళ్ళు ఇచ్చాడు. ఏం చేయాలి? నేను చతుర్విధ పురుషార్థాలు కావాలి అని చెప్పి వేసా. దాంట్లో చాలా పెద్ద కోరిక. 2 పళ్ళు లోపలికి మునిగాయి, 2 పైకి వచ్చాయి. మునిగినవి ధర్మార్థాల, మునిగినవి కామమోక్షాలు ఏమిటో తెలియట్లా నాకు. అంటే కోరికైతే మనం కోరుకుంటాం కానివ్వండి, యోగాన్ని బట్టే అది జరుగుతుంది. భగవంతుడు వాడి చేతిలో ఎంత పెట్టుకుంటాడో అర్థమైంది నాకు. చతుర్విధ పురుషార్థాలు అన్నాను, 2 తేలాయి, 2 మునిగాయి. ఇప్పుడు నాకు వచ్చిన 2 ఏమిటి? ఎవరు చెబుతారు? అంత పరమ మహిమాన్వితమైనది మన చేతుల్లో ఉంది కదా, తేలిగ్గా పట్టేసేయచ్చు అనుకుంటే కుదరదు. మనకు పరిపూర్ణానంద స్వామి వారు ఉన్నారు కదా, మనం దగ్గరికి వెళ్ళిపోయి మనం మాట్లాడేస్తున్నాం చాలా తెలివిగా అనుకుంటాం. వాడు వస్తుంటేనే తెలుస్తుంది వాడు మొత్తం ఏం చెబుతాడో, వాడి వ్యవహారం అంతా వారికి. అలా ఆ పరమేశ్వరుడు ఆ రుద్రావర్తంలో ఇటువంటి అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి కుండాన్ని ఏర్పరిచాడు. అక్కడికి వెడుతుంటే గుడిసెల్లోంచి పిల్లలు 4-5 ఏళ్ల పిల్లలు వెంటబడి అడుక్కుంటున్నారు నా దగ్గరికి. అంటే అది ఎక్కడైనా ఉండే దృశ్యమే, కానీ మనం అక్కడికి వెళ్ళాం కనుక ఇక్కడి నుంచి ఆ దృశ్యం నన్ను బాగా కదిలించింది. ఒక 1.5 ఏళ్ల పాప ఒక గుడిసెలోంచి బంగారు రంగు పాలబుగ్గులకి దుమ్ము పొర కొట్టుకుని ఉన్నది. ఆ పిల్ల అట తడబడుతూ వచ్చి ఇట చేయి చాపింది. ఇక నేను తట్టుకోలేకపోయా. ఇదే మన దేశం పరిస్థితి. ఎక్కడ చూసినా ఆ దధీచి కొండను చూస్తే ఆ త్యాగం, ఆ మహానుభావుడి గురించి చెబుతున్నాం. ఎక్కడ చూసినా సరే పరమ పవిత్రత, దివ్యం, మహాద్భుతం అంటున్నాం. కానీ అంటే నా పిల్ల బోరన్ డాన్సర్, బోరన్ సింగర్, బోరన్ ప్లేయర్, క్రికెటర్ అండి ఇట్టా మాట్లాడుకుంటాం. కానీ బోరన్ బెగ్గరు, బంగారు రంగు పాలబుగ్గలతో దుమ్ము పొర కొట్టుకున్న పిల్ల, 1.5 ఏళ్ల పిల్ల తడబడుతూ అడుగులు నేర్చుకుంటూ ముష్టి అడుక్కుంటోంది. ముష్టి అడగటానికే ముందుకు అడుగు పడుతోంది ఆ పసిపాపకి. ఎటువంటి దేశంలో ఉన్నాం? మన కర్మ ఎటువంటి స్థితిలో ఉన్నాం మనం? దీనికి ఇటువంటి మహాత్ములు వారు పూనుకుని మనమందరం మన పూర్వులు చేసినటువంటి కొన్ని తప్పులు, మనం ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పులు, ఈ తప్పులన్నీ కుప్పలుగా ఉండిపోయినాయి. ఈ కుప్పలన్నింటినీ సమూలంగా మొట్టమొదట భస్మం చేయాలి. వీటిని భస్మం చెయ్యకపోతే ఎవడికి వాడు నేను గొప్పవాడిని, నేను చేసింది గొప్ప, మా తాత చేసింది గొప్ప, మా ముత్తాత చేసింది గొప్ప, ఇప్పుడు చేసింది కూడా గొప్ప అనుకుంటే మనకి చెప్ప తప్ప ఇంకేముండదు చేతిలో. ఈ జాతికి రత్న రాసులు మళ్ళీ అలా ఈ జాతి వీధిలో ఉండాలనంటే మనం మొట్టమొదట మారాలి. ఒక దివ్యాద్భుతమైనటువంటి మార్గంలో సాగాలి. మహాశక్తి సంపన్నులుగా నిలబడాలి. దుర్మార్గాన్ని ఎదిరించాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు విష్ణుమూర్తి. అంతటి వాడు సర్వవ్యాపి అయినటువంటి వాడు. పరమ దుర్మార్గులు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దుర్మార్గుడు లోకంలో విరుచుకుపడుతుంటే ఆ లోక కంటకుండా ఎదుర్కొనేందుకు చూడండి ఒక్కొక్క రకమైనటువంటి అవతారం ఎత్తాడు. పంది అయ్యాడు, చేప అయ్యాడు, తాబేలు అయ్యాడు, ఏదైనా సరే అవ్వాలి.
వాడికి తగినట్టుగా వీడు మారి వీడు వాడిని దెబ్బ కొట్టకపోతే సమాజం నడవదు. సమాజం కోసం ఎదురు తిరగాలి, తన కోసం కాదు. సమాజం కోసం పోరాడాలి, తన కోసం, తన స్వార్థం కోసం కాదు. ఇది విష్ణుమూర్తి, ఆ నైమిష వెంకటేశ్వరుడు మనకు అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధ. మీరు ఆ క్షేత్రంలో ఎక్కడికైనా తిరగండి, ఎక్కడైనా చూడండి, అంత దివ్యాద్భుతంగా ఆ క్షేత్రంలో మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. నేను ఒకే ఒక్క పద్యం చెప్పి సెలవు తీసుకుంటాను, ఎందుకంటే స్వామివారి 8ంటికి వెళ్ళిపోవాలి. తపము చెరుపగా వచ్చిన తరుణి రంభ తపము చేయగ పూను నీ స్థలమునందు. తపము చెరుపగా వచ్చిన తరుణి రంభ తపము చేయగ పూను ఈ స్థలమునందు. వికృతమతి యతియగు ఈ ప్రకృతి యందు పిడుగు పువ్వును నైమిష వెంకటేశ. సమయం తర్వాత చాలా ఉన్నది. స్వామివారు ఆశీర్వదించి నన్ను, ఈ శతకాన్ని, మిమ్మల్ని, వారి సందేశాన్ని అందించి వారు వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ నేను అధ్యక్షుల వారు అనుమతిస్తే కొన్ని పద్యాలు మీకు చదివి వినిపిస్తాను. నమస్కారం. అనేటువంటి సందేశము మీరందరూ ధర్మ విశిష్టతను, వైభవాన్ని, మాకు ఒక నాయకుడు దొరికారు అని భావిస్తున్నారో. ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య భారతీయత లేని నాయకత్వం, నాయకత్వం లేని భారతీయత. ఆ భారతీయతకి ఒక నాయకునిగా ముందుకొచ్చినటువంటి శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. దయానందచరణో మనసా స్మరామి, దయానందచరణో శిరసా నమామి. ఈ మధ్య రావణాసురుణ్ణే దేవుడుగా అనుకోవాలి, రాముడు పెద్ద ఏముంది, ఏం పెద్ద లేదు, రావణుడు చాలా గొప్పవాడు, అలా కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. ఆయనకి విధేయులుగా ఉండేవాళ్ళు ఆ రకంగా అనుకోవడంలో తప్పేం లేదు. తన స్వామి యొక్క గొప్పతనాన్ని దాసుడు చెప్పుకోకపోతే ఎవడు చెప్పుకుంటాడు? ఆంజనేయ స్వామి ఎప్పుడు చెప్పుకున్నా నా రాముడు గొప్ప అంటాడు. రావణాసురుడు గొప్పతనాన్ని ఆయన దాసులు చెప్పుకుంటారు, తప్పేం లేదు. అది నేను కూడా ఆలోచించాను ఒకసారి, అలా అనుకుంటే తప్పేంటి అసలు? అందులో పెద్ద వాల్మీకి కూడా ఎక్కడ రామాయణంలో రావణుడు దుష్టుడు దుర్మార్గుడని ఎక్కడ చెప్పలేదు. ఒక కవికి ఉండే గొప్ప లక్షణం అది. నన్ను ఒకసారి ఒక చాలా ఇంటలెక్చువల్ అనమాట, చాలా ఇంటలెక్చువల్ మేధావి, నేను చాలా విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నాను. ఆయన ఒకసారి నన్ను అడిగారు, ఏమండి మన పురాణాలు, సాహిత్యము, కావ్యాలు ఇవన్నీ అందించారు కవులు, ఈరోజు సినిమాలు తీస్తున్నారు, అవి ఒక నిజంగా చెప్పాలంటే దృశ్యకావ్యమే కూడా, కళ్ళకు కట్టినట్టు 2.5 గంటలు చూపించడమే. దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తిని దర్శకుడు అంటున్నాం. ఒక దర్శకుడికి, ఒక కవికి, ఆనాడు మనకు దర్శింపజేసినటువంటి ఆ కవికి, నేటి దర్శకుడికి తేడా ఏంటి అని అడిగారు. నేను ఒక మాటలో చెప్పాను, వీరు దర్శకులు, వాళ్ళు దార్శనికులు అన్నాను.
అంటే ఏమిటండి తేడా అని అడిగారు. ఏం లేదండి, ఒక సినిమా తయారు చేయాలి అని అంటే దర్శకుడు అంటే మొట్టమొదటి ద్రష్ట ఎవరు అని అంటే ప్రేక్షకుడు, డైరెక్టరే. తెర మీద కాకుండా వాడి మనస్సునే తెర మీదనే ప్రతి సన్నివేశాన్ని చూస్తాడట. చూసినప్పుడు మంచిని తన మనస్సు మీద చూస్తాడు ఒక హీరోగా, చెడుని తన మనస్సు మీద చూస్తాడు ఒక విలన్గా. అంటే రాగము ద్వేషము, మంచి చెడుల యొక్క ఈ సమ్మేళనాన్ని తన మనస్సు మీద చూసింది చూసినట్లుగా